చెక్. అందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో గ్రీటింగ్స్ చెప్తున్నాను అండ్ గుడ్ ఈవినింగ్. నా వాయిస్ పోయింది ఫర్ ద లాస్ట్ 1 వీక్ నుంచి. నా వాయిసే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలామంది వాయిసెస్ కూడా చేంజ్ అయి ఉండొచ్చు. సో నెక్స్ట్ కపుల్ ఆఫ్ మినిట్స్ కొంచెం నాతో బేర్ చేయమని ఐ రిక్వెస్ట్ యూ ఆల్. మనందరికీ తెలుసు కదా, ఇక్కడ లాస్ట్ వీక్ వీబీఎస్ జరిగింది. ఇక్కడ నిన్న లాస్ట్ డే 400+ పిల్లలు వచ్చారు. లాస్ట్ డే అంటే ఇంకా ఎగ్జామ్ అని, సర్టిఫికెట్స్ అని, లంచ్ కూడా పెట్టాలి అంతమంది పిల్లలకి. సో చాలా ఉన్నాయి. కానీ అంతా అయిపోయిన తర్వాత టీచర్స్ ఏమనుకున్నారంటే, లాస్ట్ ఇయర్స్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ చాలా బెటర్ అయింది. ఎక్కడ డిలే అంత లేకుండా పిల్లల్ని ఎంగేజ్ చేసేటువంటి విషయంలో అవ్వచ్చు, వాళ్ళని పంపించేటువంటి విషయంలో అవ్వచ్చు, చాలా బెటర్గా అయింది అని అనుకున్నారు. రీజన్ ఏమై ఉండొచ్చు చెప్పగలరు ఎవరన్నా? లాస్ట్ ఇయర్ ఆ ముందు ఇయర్స్తో పోలిస్తే ఈ ఇయర్ కొంచెం బెటర్గా చేశాము అని అన్నారు. సో దానికి కారణం ఏమై ఉండొచ్చు? ఎవరన్నా చెప్పొచ్చు, టీచర్స్ కానీ పార్టిసిపేట్ చేసిన ఎవరన్నా? వినిపించట్లేదు. వెరీ గుడ్, నాకు కావాల్సిన ఆన్సర్ అదే. ప్రాపర్ ప్లానింగ్, సపోర్ట్, దేవుని కృప. సో గాడ్స్ గ్రేస్, దేవుని పని అంటే దేవుని కృప ఆబ్వియస్గా ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ కూడా ఉంది, ఆ ముందు ఇయర్ కూడా ఉంది. సో బెటర్గా అయ్యింది అని అనుకున్నప్పుడు, నిన్న సాటర్డేకి ఫ్రైడే ఈవినింగ్ టీచర్స్ అందరూ గ్యాదర్ అయినప్పుడు డిస్కషన్ ఏంటంటే, లాస్ట్ ఇయర్ మనం ఇలా చేసాము, డిలే అయింది, క్లమ్జీగా ఉంది, ఎక్కడెక్కడ ల్యాగ్ అయింది ఫీడ్బ్యాక్ తీసుకొని అన్నవాళ్ళు ఒక షెడ్యూల్ ఇచ్చారనమాట. ఈ టైం కల్లా ఇది క్లోజ్ చేయాలి, కొన్ని క్లాసెస్గా ఉన్నప్పుడే చేసేస్తే బెటర్, ఈ టైం కల్లా పిల్లల్ని పైకి పంపించాలి, ఈ టైం కల్లా లంచ్ స్టార్ట్ చేయాలి అని ఒక షెడ్యూల్, ఒక ప్రాపర్ ప్లానింగ్ ఉంది. దాన్ని ప్రతి టీచర్ ఫాలో అవ్వడానికి ట్రై చేశారు, ఎఫర్ట్స్ పెట్టారు. సో మ్యాక్సిమం వీలైనంత వరకు కూడా బెటర్గా అయింది. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ అటువంటి డిస్కషన్ ఏం లేదనుకోండి, అసలు ప్లానింగే లేదు, ఫస్ట్ థింగ్ టీచర్స్కి క్లారిటీ ఉండదు, తర్వాత కోఆర్డినేషన్ ఉండదు టీమ్స్ మధ్యలో. ఒకళ్ళు ఎగ్జామ్ అంటే ఒక లంచ్ అంటారు, ఇంకొకరు ఇంకేదో అంటారు కదా. ఇదేనే కాదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎగ్జామ్ సీజన్ కదా, మీరు ఎగ్జామ్స్ రాశారు, కొంతమంది నీట్ ఎంసెట్ రాస్తున్నారు. అందరూ సేమ్ అప్రోచ్ ఫాలో అవుతారా? ఫస్ట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లేకపోతే నీట్ అయితే ఓన్లీ అందరూ ఒకే అప్రోచ్ ఫాలో అవుతారా? డిఫరెంట్ అప్రోచెస్ కదా. మన ప్లానింగ్ డిఫరెంట్. ఫస్ట్ మ్యాథ్స్ సాల్వ్ చేద్దామా, ఫస్ట్ ఫిజిక్స్కి వెళ్దామా, ఫస్ట్ థియరీ పెడదామా, లేకపోతే ప్రాక్టికల్ సాల్వ్ చేద్దామా? క్రికెట్ చూస్తున్నారా? సమ్మర్ అంటేనే ఐపీఎల్ అంటారా? సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్సీబీ తీసుకున్నారనుకోండి, అన్ని టీమ్స్తో ఒకేలాగా ఆడుతుందా? ఎస్ఆర్హెచ్, సిఎస్కి, అన్ని టీమ్స్తో ఒకటే టీం మెయింటైన్ చేసి త్రూ అవుట్ ద టోర్నమెంట్ ఒకేలాగా ఆడుతుందా? అపోజిషన్ టీం ఏంటి, వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, వాళ్ళ వీక్నెస్ ఏంటి, ఎవరు బ్యాటింగ్ బాగా ఆడతారు, ఎవరు బౌలింగ్ బాగా వేస్తారు, ఎవరిని అటాక్ చేయాలి, ఎవరిని డిఫెండ్ చేయాలి, ఎవరి స్ట్రాటజీస్ వాళ్ళకు ఉంటాయి కదా. దానికి కోచ్ అని, సపోర్ట్ స్టాఫ్ అని, ఇట్లా డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. సో ప్రతి దానికి ఏం చేయాలన్నా దేర్ షుడ్ బీ అ ప్రాపర్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎగ్జామ్ అయినా, స్పోర్ట్ అయినా, ఏ ఈవెంట్ అయినా, ఏం ప్రోగ్రామ్ అయినా, ప్లానింగ్ లేకపోతే ఎగ్జిక్యూషన్ ఏమైద్ది? చాలా కష్టమైద్ది, ఎఫెక్టివ్గా ఉండదు, చాలా ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎగ్జిక్యూషన్ వితౌట్ ప్లానింగ్ ఈజ్ వెరీ డిఫికల్ట్ అండ్ హైలీ ఇన్ఎఫిషియంట్ కదా. కొన్నిసార్లు మనం ప్రాపర్ ప్లానింగ్ వేసినా ఫెయిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి కదా. క్రికెట్ ఎంతమంది చూస్తారు? నువ్వు తప్ప ఎవరు చూడమన్నా, ఇక్కడ మాకు వాళ్ళకి చూడమన్నట్టు పెడుతున్నారు ఫేసెస్. సో ఎంత ప్రాపర్ ప్లానింగ్ చేసినా కొన్నిసార్లు ఫెయిల్ అవుతాయి. మనం ఫెయిల్ అవ్వకుండా ప్లాన్ చేయగలమా? ప్రతి విషయంలో మనకి ఫెయిల్ అవ్వనటువంటి ప్లాన్స్ ఇచ్చేవాళ్ళు ఉంటే మనకి సపోర్ట్గా, హెల్ప్గా ఎలా ఉంటుంది అనేటువంటి కొన్ని విషయాలు ఈవినింగ్ నేను డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. లెట్స్ ప్రే. ఫాదర్, వి థ్యాంక్ యూ ఫర్ దిస్ ఈవినింగ్ లార్డ్. మీ యొక్క పాద సన్నిధికి వస్తూ ఉన్నాము. మాట్లాడేటువంటి వాడవు నీవు, మాతో మీరు మాట్లాడండి మీ ఆత్మ ద్వారా. అండ్ ప్రభు,
మాకు ఈ సమయం దీవెనకరంగా మీరు ఉంచమని యేసే నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. జెర్మయా 29 చాప్టర్ 11th వర్స్. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం. అది ఓపెన్ చేసి పెట్టుకోండి. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం. నేను చదువుతాను, మీరు మీ బైబిల్స్లో చూడండి. ఫర్ ఐ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ యూ, డిక్లేర్స్ ద లార్డ్, ప్లాన్స్ ఫర్ వెల్ఫేర్ అండ్ నాట్ ఫర్ ఈవిల్, టు గివ్ యూ అ ఫ్యూచర్ అండ్ అ హోప్. ఫర్ ఐ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ యూ. ఫర్ ఐ నో, మిమ్మల్ని గూర్చిన ఉద్దేశములను నేను ఎరిగితిని, నేను ఎరుగుదును. ఐ నో. ఇక్కడ ఐ ఎవరు? దేవుడు. దేవుడు అంటున్నాడు ఐ నో ద ప్లాన్స్. ఈ దేవుడు ఎవరంటే ద సేమ్ గాడ్ హూ క్రియేటెడ్ దిస్ వరల్డ్ కదా. హీఈస్ ది ఆల్ఫా అండ్ ఒమేగా. మనందరికీ తెలుసు, ఆయన నుంచి మనం ఏమి దాచిపెట్టలేము. ఆయన ఏమైనా చేయగలడు. అండ్ హీ ఈజ్ ద సేమ్ ఐ హియర్. ఐ నో, నేను ఎరుగుదును. ఐ నో అంటే నాకు తెలుసు. ఎందుకు తెలుసు? నాకు నీ గతం తెలుసు, నాకు నీ ప్రజెంట్ తెలుసు, నాకు నీ ఫ్యూచర్ కూడా తెలుసు. నేను ఎప్పుడు మారను, నేను ఒకేలా ఉండేవాడిని. ఫర్ ఐ నో అంటే దాని అర్థం ఏంటంటే నీ పట్ల ఉన్నటువంటి ప్లాన్స్ నాకు తెలుసు అని మాత్రమే కాదు. హీ నోస్ అంటే హీ నోస్ ఎవ్రీథింగ్. దేర్ ఈజ్ నథింగ్ హీ డస్ నాట్ నో. ఆయన ఆమ్నిషియన్స్ గురించి మాట్లాడుతుంది, సర్వజ్ఞాని. ఆయన అన్నిటికంటే పైనున్నవాడు, ఆయనకు తెలియకుండా ఏం లేదు. కాబట్టి ఆయన మన పట్ల చేసినటువంటి ప్లాన్, ఇట్స్ పర్ఫెక్ట్ ప్లాన్. ఏంటి? పర్ఫెక్ట్ ప్లాన్. ఐ నో అంటే నాట్ ఓన్లీ హీ నోస్, బట్ ద ప్లాన్ హీ హ్యాస్ ఈజ్ పర్ఫెక్ట్ ప్లాన్. మనం ప్లాన్ వేస్తే ఎట్లా వేస్తాం? వెయిట్ని బట్టి వేస్తాము, మన పాస్ట్ ఎక్స్పీరియన్స్ని బట్టి వేస్తాము, లేకపోతే ఫ్యూచర్ గురించినటువంటి అజంప్షన్స్ బట్టి అనుకొని చేస్తాం కదా. అండ్ దే మైట్ ఫెయిల్ కదా. బట్ ఇక్కడ ఉన్నారు ఈయన, సృష్టికర్త, ఆల్ఫా ఒమేగా. ఆయన ప్లాన్ వేశాడు, అన్నీ తెలిసినటువంటి వాడు ఆయన. ఆయన ఫ్యూచర్ కూడా తెలుసు. ఆయనకు తెలియకుండా ఏదో జరుగుతుంది అని మనం అనుకోవడానికి లేదు. ఫర్ ఐ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ యూ. నువ్వు ఎలా ఉన్నావు, నీ అపియరెన్స్ ఏంటి, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నీ స్టేటస్ ఏంటి, నువ్వు ఎలాంటి వాడివి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఇవన్నా కాదు. ఇక్కడ ద బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే గాడ్ లవ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ద సేమ్. నేనంటే ఎంత ఇష్టమో నువ్వంటే అంతే ఇష్టం. ఒకళ్ళు తక్కువ, మనుషులు మనం చేసుకుంటాం కదా. ఓకే, వాళ్ళు బాగున్నారు కాబట్టి వీళ్ళు కొంచెం ఎక్కువ ఇష్టం, వీళ్ళు తక్కువ ఇష్టం. ఆయన ప్రేమ అందరి పట్ల ఒకేలా ఉంటుంది. సో ఆయన ఏమంటున్నారంటే ఐ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ యూ. కొన్ని ప్లాన్స్ తీసుకుందామా? ఆయన వేసిన ప్లాన్స్ చూద్దాం ఒకసారి. ఫస్ట్ థింగ్, ప్లాన్ ఆఫ్ క్రియేషన్. క్రియేషన్ ఆయన ప్లానేగా. ఎవరిని అడిగి చేశారు ఆయన? ఎవరిని అడగలేదు. ట్రయూన్ గాడ్, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు, ఇట్ వాస్ దేర్ ఓన్ ప్లాన్. వాళ్ళు ముగ్గురు అనుకుని చేశారు, మన పోలికలో మనిషిని చేద్దాము అని. ఫెయిల్ అయింది ఎక్కడన్నా? ఫెయిల్ ఎక్కడైందంటే మనిషి పాపాన్ని బట్టి ఫెయిల్ అయింది. అరే ఇప్పుడు మనిషి పాపం చేస్తాడు, నేను ఇట్లా పాపం చేస్తాడని అనుకోలేదు, ప్లాన్ బి అని అనుకున్నాడు దేవుడు. దేవుడు అసలు ఇవన్నీ అనుకోకముందే హీ ఎగ్జాక్ట్లీ నోస్ వాట్ వుడ్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. ఏం జరుగుతుందో ఆయనకు ముందే తెలుసు. మనకుంటాయి ప్లాన్ బి, ప్లాన్ సి. ప్లాన్ ఏ వర్కౌట్ అవ్వకపోతే ప్లాన్ బి, ప్లాన్ సి ఉంటాయి కదా మనకి కదా. గాడ్ హ్యాస్ ఓన్లీ ప్లాన్ ఏ అండ్ దట్స్ ద పర్ఫెక్ట్ ప్లాన్. He does not have plan B and plan C. అందుకని ఆయన ప్లాన్స్ ఎప్పుడు చేంజ్ అవ్వవు. he does not change his mind. ఆయన మైండ్ ఆయన చేంజ్ చేసుకోడు. he will not change his plan. ఆయన ప్లాన్స్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అన్నీ తెలిసి ప్లాన్ వేశాడు ఆయన కదా. మన రెస్పాన్సెస్ ఎట్లా ఉంటుందో తెలుసు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలుసు. ఫ్లైట్ బుక్ చేసుకున్నావు, మీటింగ్ ఉందని, ఇంపార్టెంట్ మీటింగ్, అదొక్క ఫ్లైటే ఉంది అవైలబుల్గా. ఆ ఫ్లైట్ నువ్వు క్యాచ్ చేయాలి, లేకపోతే మీటింగ్ మిస్.
వెదర్ బాగాలేక ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. పైలట్ కాల్ చేసి 100 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తాను, తీసుకెళ్తామని లేదు. మనం ప్లాన్స్ చేసుకున్నప్పుడు దేర్ ఆర్ సర్టన్లీ థింగ్స్ మన కంట్రోల్లో లేనటువంటి విషయాలు ఉంటాయి కదా. వెన్ గాడ్ ప్లాన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ హిస్ కంట్రోల్, ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ హిస్ నాలెడ్జ్. అందుకని అన్నారు ఏంటి, ఐ నో హిస్ ప్లాన్స్ ఆర్ పర్ఫెక్ట్. ఆయన ప్లాన్స్ చేంజ్ చేసుకోడు. మరి హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎక్స్చేంజ్ చేశాడు కదన్నా అన్నమాట. అక్కడ దేవుడు మార్చుకున్నట్టు కాదు, కానీ హిజ్కియా రెస్పాన్స్ ఏముంటుంది, 15 years ఇట్ వాజ్ ఆల్రెడీ పార్ట్ ఆఫ్ గాడ్స్ ప్లాన్, అది ఆల్రెడీ దేవుని ప్లాన్. కానీ ఏషియాకి చెప్పినప్పుడు ఒక భాగం వరకు చెప్పాడు. మళ్ళీ తర్వాత హిజ్కియా ప్రార్థన విన్నప్పుడు మరలా ఏషియాకి పిలిచి మిగిలింది చెప్పాడు. అర్థమవుతుంది కదా. సో దెర్ ఈజ్ నో నీడ్ ఫర్ గాడ్ టు చేంజ్ హిస్ ప్లాన్ బికాస్ హిస్ ప్లాన్స్ ఆర్ పర్ఫెక్ట్. ప్లాన్ ఆఫ్ క్రియేషన్, ప్లాన్ ఆఫ్ రిడెంప్షన్. యేసుక్రీస్తు ప్రభు వారు మన పాపం కోసం కిందకి రావాలి, మన ప్లేస్ తీసుకోవాలని ఎప్పుడు అనుకున్నారు? ఆదాం తప్పు చేసిన తర్వాత ముందే అనుకున్నాడు, ఆయనకు ముందే తెలుసు. గాడ్స్ ప్లాన్ ఆఫ్ క్రియేషన్, గాడ్స్ ప్లాన్ ఆఫ్ రిడెంప్షన్, గాడ్స్ ప్లాన్ ఆఫ్ శాంక్టిఫికేషన్. శాంక్టిఫికేషన్ అంటే మనము యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకున్న తర్వాత మనం మరలా పడిపోతూ ఉంటాము, లేస్తూ ఉంటాం, పడిపోతూ ఉంటాం. ఈ క్రమంలో ఏం చేస్తూ ఉంటాం, మెనీ టైమ్స్ వీ గో బ్యాక్ టు హిమ్ ఆస్కింగ్ ఫర్ ఫర్గివ్నెస్ కదా. దేవుడు మనల్ని బలపరుస్తూ ఉంటాడు. ఆల్ దిస్ వర్క్ ఆఫ్ గాడ్ ఈజ్ పర్ఫెక్ట్. ఆయనకు ముందే తెలుసు మన నేచర్ ఎట్లాంటిదో తెలుసు, మన రెస్పాన్సెస్ ఎట్లా ఉంటాయో తెలుసు. ఒక విషయం ఏంటంటే మన గురించి మనకు తెలీదు. ఈ పరిస్థితిలో నేను ఎట్లా రెస్పాండ్ అవుతుందో నాకు తెలీదు, రేపు ఏం జరగబోతుందో నాకు తెలీదు. బట్ హీ నోస్ ఎవ్రీథింగ్ అండ్ హెన్స్ హిస్ ప్లాన్స్ ఆర్ పర్ఫెక్ట్ అండ్ హెన్స్ హీ డస్ నాట్ చేంజ్ హిస్ ప్లాన్స్. దెర్ ఈజ్ నో నీడ్ టు చేంజ్ హిస్ ప్లాన్స్. మరి ఇంత పర్ఫెక్ట్ ప్లాన్స్, ఇంత గొప్ప ప్లాన్స్ ఆయన దగ్గరే ఉంచుకుంటాడా, నాకేమన్నా తెలియపరుస్తాడా అంటే, హెబ్రీలకు రాసిన పత్రికలో 1st chapter 1st verse ఏమైనా ఉంది, హెబ్రూస్ 1:1. పూర్వకాలమందు నానా సమయములలో ప్రవక్తల ద్వారా ఆయన మాట్లాడాను, ఇప్పుడైతే ఎవరి ద్వారా? ఆయన కుమారుని ద్వారా. ఎవరు ఆయన? తన కుమారుని ద్వారా అంటే ఎవరు? యేసే కదా. ఎస్. జాన్ 1st chapter యోహాన్ రాసిన సువార్త 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారిని ఏమని అడ్రస్ చేశారు జాన్? వాక్యము. పాత నిబంధన కాలంలో దేవుడు ఆయన ప్లాన్ని ఎలా తెలియపరిచేవాడు ప్రజలకి? ఎలా ప్రాఫిట్స్, ప్రవక్తల ద్వారా. ఇప్పుడు త్రూ హిస్ సన్. అంటే హెబ్రీ ఆథర్ రాసినప్పుడు ఈ రోజుల్లో ఆయన కుమారుని ద్వారా అంటున్నారు. ఆయన కుమారుడు అంటే మనకి వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. సో ఇప్పుడు గాడ్స్ ప్లాన్ ఆయన ఎలా రివీల్ చేస్తారు మనకి? త్రూ హిజ్ వర్డ్. త్రూ హిజ్ వర్డ్ అంటే దీన్ని ప్రామిస్ అని కూడా అనుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటి? గాడ్స్ ప్లాన్, గాడ్స్ పర్ఫెక్ట్ ప్లాన్. సెకండ్ థింగ్ మనకు ఎట్లా తెలియపరుస్తారు? త్రూ హిజ్ ప్రామిస్ అండ్ త్రూ హిజ్ పీపుల్. వాక్యం చెప్పే వాళ్ళు అవ్వచ్చు, లీడర్స్ అవ్వచ్చు, దేవుడు చూస్ చేసుకున్నటువంటి మనుషులు. గాడ్స్ ప్లాన్ ఈజ్ రివీల్డ్ త్రూ హిస్ ప్రామిస్ అండ్ ఆల్సో త్రూ హిస్ పీపుల్ మనకి కదా. నినివే అనేటువంటి ఏంటి? నినివే అంటే ఒక పట్టణం. నినివే అనగానే మనకేం గుర్తొస్తుంది? యోనాకి చెప్తాడు, నువ్వు నినివే ప్రజల దగ్గరికి వెళ్ళి నేను చెప్పింది చెప్పు అంటే, పనిష్మెంట్ తీసుకురాబోతున్నాను, జడ్జ్మెంట్ తీసుకురాబోతున్నాను అంటే మనకు తెలిసిందే అది మొత్తం. లాస్ట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు రిపెంట్ అవుతారా లేదా? దేవుడు ఫర్గివ్ చేస్తాడు. దేవుని ప్లాన్ ఏంటి? టు బ్రింగ్ జడ్జ్మెంట్, కానీ అల్టిమేట్గా టు ఫర్గివ్ ఇఫ్ వాళ్ళు రిపెంట్ అవుతారు కాబట్టి. అది నినివే ప్రజలకు ఎలా తెలిసింది? యోనా. హూ ఇస్ యోనా? ప్రవక్త, ప్రాఫెట్. సో గాడ్స్ ప్లాన్ ప్రాఫెట్ ద్వారా ప్రజలకు తెలిసింది. ఎందుకు అంటే దేవుడు ఒకవేళ పనిష్ చేయాలి అనుకుని ఉంటే హీ కుడ్ హావ్ డైరెక్ట్లీ సెండ్ హిస్ జడ్జ్మెంట్ కదా. పనిష్మెంట్ పంపించేసి ఉండొచ్చు కదా. ఎందుకు? జోనాకి చెప్పి జోనా వినకుండా మళ్ళీ ఇదంతా జరిగి లాస్ట్కి ఆయన ప్లాన్, ఆయన మనసు తెలియపరిస్తే ఏం జరుగుతుంది? అక్కడ ప్రజలకు తెలిసి
వాళ్ళు రిపెంట్ అయ్యారు కదా. దేవుడి ప్లాన్ మనకెందుకు తెలియాలంటే సో దాట్ వీ ప్రిపేర్. నాకు ఒక ప్లాన్ ఉంది, నేను దాన్నే ఫాలో అవుతాను. కానీ గాడ్స్ ప్లాన్ నా దగ్గరికి వచ్చినప్పుడు నేను నా ప్లాన్ని తీసుకోవాలా, గాడ్స్ ప్లాన్ని అంగీకరించాలనేది ఇట్స్ మై చాయిస్ కదా. సో గాడ్స్ ప్లాన్ మనకి ఆయన వాక్యం ద్వారా, ఆయన బిడ్డల ద్వారా, త్రూ హిస్ వర్డ్, త్రూ హిస్ ప్రామిస్ అండ్ త్రూ హిస్ పీపుల్ తెలిసినప్పుడు ఎందుకు వస్తుందంటే వీ హ్యావ్ టు ప్రిపేర్ అవర్ సెల్ఫ్. ఇట్లా అంటాం కదా, మనం కొన్నిసార్లు వింటాం మాట్లాడుతున్నప్పుడు, నాకు దేవుడు ప్రామిస్ చేశాడు, ఐఎమ్ స్టిల్ వెయిటింగ్, దేవుడు అది ఫుల్ఫిల్ చేస్తాడు నా జీవితంలోనే, ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ అని అంటారు కదా. దేవుడు ప్రామిస్ చేశాడు అని అంటే వెంటనే ఫుల్ఫిల్ చేసేయచ్చు. ఆయనకి ఎంత సమయం చెప్పండి, ఎంతో సమయం పట్టదు. కానీ కొన్నిసార్లు వీల్ వెయిట్. ఎందుకు? కపుల్ ఆఫ్ రీజన్స్. ఒకటి, మన అన్ప్రిపేర్డ్నెస్, ల్యాక్ ఆఫ్ అన్ప్రిపేర్డ్నెస్ కదా. లూక్ 1st చాప్టర్లో మనకు ఒక ఆయన కనిపిస్తారు, జకరియా అండ్ ఎలిజబెత్. వాళ్ళకి బాప్తిస్మం ఇచ్చి యోహాన్ పుడతాడు. జకరియా ఎవరు? ప్రీస్ట్, యాజకుడు, ఎక్స్పీరియన్స్ ప్రీస్ట్, పెద్ద ఆయన అని ఉంటుంది. ఓల్డ్ ప్రీస్ట్, ఎక్స్పీరియన్స్ ఉంది. ప్రేయర్ చేస్తూ ఉన్నారు. గబ్రియల్ దూత, ఏంజల్ గ్యాబ్రియల్ వచ్చి ఏం చెప్తాడంటే, జకరియా నీకు గుడ్ న్యూస్ తీసుకొచ్చాను, నువ్వు ప్రార్థిస్తున్నావు కదా, నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా పిల్లలు లేరని, అది దేవుడు విన్నాడు, నీకు బిడ్డ పుట్టబోతున్నాడంటే జకరియా ఏమంటాడు తెలుసా? నేను అట్లా నమ్మాలి దీన్ని? జకరియా ఎవరు? ఒక యాజకుడు, దేవుని దగ్గర అక్కడ పనిచేసే యాజకుడు. ఆయన వేటి గురించి అయితే ప్రార్థన చేస్తున్నాడో దేవుడు దాన్ని చేస్తానని చెప్తుంటే ప్రార్థన చేస్తున్న అంశం గురించి ఆయన క్వశ్చన్ అడుగుతున్నాడు చూడండి. అండ్ హూ ఈస్ హీ? హీఈస్ నాట్ ఎ బిగినర్, హీఈస్ అన్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఓల్డ్ ప్రీస్ట్. అవిశ్వాసం. మనం కొన్నిసార్లు దేవుని పనిలో ఉంటాం, దేవుని పరిచర్యనే చేస్తూ ఉంటాం, మనం ప్రేయర్ చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు దేవుడు ఆన్సర్ చేస్తే మనకి విశ్వాసం ఉండదు కదా. ల్యాక్ ఆఫ్ ఫెయిత్, లిటిల్ ఫెయిత్, నో ఫెయిత్ ఎట్ ఆల్. అండ్ జోనా, మనం ఇందాక చెప్పుకున్నాం కదా, దేవుడు చెప్పినప్పుడు దేవుని ప్లాన్ ప్రజల పట్ల, అసలు నినివే ఎవరు? ఇజ్రాయేలుని చెరలోకి తీసుకువెళ్ళారు అసిరియన్స్. నినివే ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ అసిరియా. ఓకేనా? వాళ్ళని ఫర్గివ్ చేద్దాం అనుకుంటున్నాడు దేవుడు. వాళ్ళనే ఫర్గివ్ చేస్తున్నాడంటే ఇంకా ఆయన ప్రజల పట్ల ఇంకెంత గొప్ప ప్రణాళికలు ఉంటాయి చెప్పండి. జోనాకు అది ఇష్టం లేదు. వాళ్ళకెందుకు ఫర్గివ్నెస్? వాళ్ళకి పనిష్మెంటే కరెక్ట్, నేను చెప్పను అని అంటాడు కదా. దేవుని ప్రవక్త అయ్యి ఉండి, బీయింగ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ గాడ్, ఆయన ప్లాన్ చెప్పినప్పుడు ఆయన డిజోబీడియన్స్ చూపించాడు కదా. ఇక్కడ క్వశ్చన్, ఇక్కడ ఒక మనుషులుగా మనం ఏమంటామంటే, ఇప్పుడు యోనా షిప్ ఎక్కాడు కదా తర్షీష్కి వెళ్దామని. అక్కడ ఏమైంది? అల్టిమేట్ గేమ్ అయింది, స్టామ్ వచ్చింది, ఆయన దోసేశారు. అప్పుడు వాళ్ళు ఏం తెలుసుకున్నారు అక్కడ ప్రజలు చెప్పండి? జరిగిన దాన్ని బట్టి అక్కడ ప్రజలు ఏం తెలుసుకున్నారు? ఏంటో వినిపించట్లేదు, కొంచెం గట్టిగా చెప్పాలి. ఒకసారి జోనా, నేనే, ఇది నా వల్లే జరుగుతుంది, నన్ను పడేసేయండి అని చెప్తాడు. పడేసిన తర్వాత ఏం జరుగుతుంది? అక్కడ స్టామ్ ఆగిపోతుంది. అక్కడ ప్రజలు ఏం రియలైజ్ అవుతారు? ఏం తెలుసుకుంటారు? నిజమైన దేవుడు ఎవరు? యోనా దేవుడే. ఇప్పుడు యోనా అవిధేయత చూపించాడు కదా, కానీ ఇప్పుడు ఆ అవిధేయత వల్ల ఏం జరిగింది? వేరే ప్రజలు దేవుని తెలుసుకున్నారు. సో డిజోబీడియన్స్ ఈజ్ ఓకే, డిజోబీడియన్స్ ఈజ్ కరెక్ట్. రోమన్స్ 3rd చాప్టర్లో 5 to 8 వర్సెస్లో ఏముందంటే, మన అవిధేయత వల్ల దేవుని క్యారెక్టర్ దేవునికి మహిమ కలుగుతుంది. ఇక్కడ అదేగా జరిగింది. యోనా అవిధేయత వల్ల ప్రజలు దేవుని తెలుసుకున్నారు లేదా? ఇప్పుడు దీంట్లో ఏముంది? ఇప్పుడు నా అవిధేయత వల్ల దేవుని తెలుసుకున్నారు, దేవుడికి మహిమ వచ్చింది. రోమన్స్ 3:5 to 8లో పౌలు అంటాడు, నో, అబ్సల్యూట్లీ నాట్. దేవుడు నీకు ఒకటి చెప్పినప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి? విధేయత చూపించడం మాత్రమే. ఒబీడియన్స్ ఈజ్ ది ఓన్లీ థింగ్ వీ హ్యావ్ టు డూ కదా. యోనా కాకపోతే ఇంకొకళ్ళు, దేవుడు, గాడ్ నోస్ ఎవరి జీవితంలో ఎవరిని వాడగలో దేవునికి తెలుసు. యోనాని కాకపోతే వేరే వాళ్ళని పంపిస్తాడు దేవుడు. మన అవిధేయతని రీజన్గా పెట్టుకొని ఇట్లా చేయకూడదు. సో ఒకటి ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఫెయిత్, ఇంకొకటి డిజోబీడియన్స్. కొన్నిసార్లు
మనం ఇట్లా అంటాం, ఐ హ్యావ్ ద ఫెయిత్, నాకు విశ్వాసం ఉంది, నేను విధేయత చూపిస్తున్నాను, కానీ ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ గాడ్స్ ప్రామిస్. యాక్ట్స్ 1st chapter 4th verseలో యేసుక్రీస్తు ప్రభువారు అసెన్షన్ అవుతున్నప్పుడు ఆయన అంటారు శిష్యులతో, మీరు యెరూషలేము నుంచి వెళ్ళకండి, ఇక్కడే ఉండి తండ్రి నుంచి వచ్చు పరిశుద్ధాత్మ దేవుని గురించి, నేను ఎవరి గురించి అయితే ప్రామిస్గా ఇస్తానని చెప్పానో ఆయన మీ మీదకి వచ్చేంత వరకు వెయిట్ చేయండి, ప్రిపేర్ అవుతూ ఉండండి. సో మనం ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాం? ప్రిపరేషన్ గురించి మాట్లాడుతున్నాం. గాడ్స్ ప్లాన్ ఈజ్ రివీల్డ్ టు అస్ త్రూ ప్రామిస్ అండ్ పీపుల్. ఎందుకు? ఫర్ అస్ టు ప్రిపరేషన్ గురించి మాట్లాడుతున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు అలా చెప్పిన తర్వాత అప్పటి వరకు భయంతో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారు? మేడగదిలోకి వెళ్ళి ఉన్నారనమాట. పెంతెకోస్తు దినమున ఏం జరిగింది? యాక్ట్స్ 2nd chapter మనందరికీ తెలుసు. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకి వచ్చి అప్పటి నుంచి వాళ్ళ లైఫ్ చేంజ్ అయిపోతాయి. ఆ మధ్యలో ఏం జరుగుతుంది? అప్పటి వరకు యూదా లేడు కదా, ఓన్లీ 11 apostles కదా. సో 12 ఉండాలి కదా, 12 ఉన్నారు యాక్చువల్గా. సో ఏం చేస్తారు? ఇద్దరిని చూస్ చేసుకుంటారు అండ్ లాట్స్ వేస్తారు. ఎవరి పేరు వస్తుంది? మత్తీయస్. ఇప్పుడు ఈ గ్రూప్లోకి ఎవరు చేర్చబడ్డారు? మత్తీయస్ చేర్చబడ్డారు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు వచ్చారు? మత్తీయస్ చేర్చబడిన తర్వాత, చేర్చబడకముందా? చేర్చబడిన తర్వాత. సో ఇట్లా అనుకుందాం ఒకసారి, యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి పైకి వెళ్ళేటప్పుడే పరిశుద్ధాత్మ దేవుడికి వాళ్ళ మీదకి వచ్చి అప్పటికే అయిపోయింది అనుకోండి, ఎవరు మిస్ అయ్యేవాళ్ళు? మత్తీయస్. ఒకవేళ మన లైఫ్లో మనము విశ్వాసం కలిగి దేవునికి విధేయత చూపిస్తూ ఇంకా ఇఫ్ యు ఆర్ వెయిటింగ్ ఫర్ సమ్ ప్రామిస్ టు బి ఫుల్ఫిల్డ్, చెక్ యా, మనం విశ్వాసం చూపిస్తూ విధేయత చూపిస్తూ ఉన్నా కూడా నేను ఇంకా వెయిట్ చేస్తున్నాను దేవుని మీద కంటే, ఇక్కడ గాడ్స్ టైం అనేది ఒకటి ఉంది కదా. మత్తీయ చేర్చబడిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వచ్చారు. అది ఎవరికి బ్లెస్సింగ్ అయింది? నాట్ ఓన్లీ టు ది 11 apostles బట్ ఆల్సో టు మత్తీయస్ కదా. ఐఎమ్ స్టిల్ వెయిటింగ్. నేను దేవుని పట్ల అంత చక్కగా ఉన్నాను అని అంటే వెయిట్ ఫర్ గాడ్స్ టైం. ఎందుకంటే అది దేవుడు నీ లైఫ్లో ప్రామిస్ ఫుల్ఫిల్ చేసినప్పుడు అది నీ ఒక్కడికే కాదు, కానీ నీతో కనెక్ట్ అయి ఉన్న వాళ్ళందరికీ బ్లెస్సింగ్గా ఉండబోతుంది. గాడ్స్ ప్లాన్ ఇన్ గాడ్స్ టైమింగ్. మనం ఏం చేయాలి? మనం ప్రిపేర్ అవుతూ ఉండాలి. వీళ్ళు ఎలా ప్రిపేర్ అయ్యారు? పరిశుద్ధాత్మ దేవుని గురించి ఎప్పుడు వస్తాడని చెప్పారా దేవుడు? యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడా స్పెసిఫిక్ టైం అండ్ స్పెసిఫిక్ డే? నో. ఏం చేస్తున్నారు? దేవర్ జస్ట్ ప్రిపేరింగ్. ఎలా ప్రిపేర్ అయ్యారు ఇక్కడ? దేవర్ ప్రేయింగ్ ఇన్ ద అప్పర్ రూమ్. ప్రార్థనలో వాళ్ళు సిద్ధపడుతున్నారు, దేవుడు వస్తూ ఉన్నారు అని. అండ్ ద టైమ్ హ్యాస్ కమ్. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకి వచ్చారు. ప్రామిస్ ఫుల్ఫిల్మెంట్ కదా. మనం చిన్నప్పుడు మన పేరెంట్స్ మనకి గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళు కదా, బర్త్డేస్కి కానీ ఇట్లా. మనం బర్త్డేస్ వస్తుందంటే చాలా ఈగర్గా వెయిట్ చేసేవాళ్ళం, ఏమి ఇస్తారో అని. సేమ్ మీ బర్త్డే వచ్చింది, మీ పేరెంట్స్ మీకు గిఫ్ట్ ఇచ్చారు. బర్త్డేకి గిఫ్ట్ ఓపెన్ చేశారు, సైకిల్ అనుకోండి లేకపోతే ఏదో. ప్రామిస్ అసలు గిఫ్ట్ మీ డాడీ నీ కోసం ఇది ఇస్తాను అని చెప్తున్నాడు 1 month నుంచి అని మీ మమ్మీ చెప్తున్నారు. ఏంటది అంటే చెప్పట్లేదు. సో ఎగ్జైట్మెంట్ పెరుగుతుంది. బర్త్డే వచ్చింది, గిఫ్ట్ చూశారు, ఫుల్ సర్ప్రైజ్ అయిపోయారు. అక్కడతో అయిపోయిందా? ప్రామిస్ ఫుల్ఫిల్ అయిపోయింది అక్కడతో? నో, దట్ ఈస్ ద బిగినింగ్ కదా. ఇఫ్ దట్ ఈస్ ద సైకిల్, ఏం చేయాలి నువ్వు? సైకిల్ నేర్చుకోవాలి, సైకిల్ తొక్కాలి. దట్ ఈస్ ద బిగినింగ్. సో ప్రామిస్ ఫుల్ఫిల్మెంట్ ఈజ్ నాట్ ది ఎండ్, ఇట్స్ ద బిగినింగ్. దేనికి బిగినింగ్? ఎవ్రీ ప్రామిస్ హ్యాస్ అ పర్పస్. ఓకేనా? ఆ పర్పస్ సర్వ్ చేయబడాలి, ఆ పర్పస్ ఫుల్ఫిల్ చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకి వచ్చారు అనేది ప్రామిస్ ఫుల్ఫిల్మెంట్ అయితే, పర్పస్ ఏంటి దానికి? వాళ్ళు దేవునికి సాక్షులుగా ఉండాలి, దేవుని గురించి వాళ్ళందరూ చెప్పాలి. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దట్ ప్రామిస్ ఆఫ్ హోలీ స్పిరిట్. తర్వాత చేశారా లేదా? అలా పరిశుద్ధాత్మ దేవుడు మా మీదకి వచ్చారు, ఇంకా అక్కడే ఉండిపోయారా? వాజ్ దట్ ది ఎండ్? ఇన్ఫ్యాక్ట్ దాట్ వాజ్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ చర్చ్ కదా. యాక్ట్స్ 2nd chapter స్టార్ట్ అయిన చర్చ్ ఇప్పుడు మన వరకు వచ్చింది.
కొన్నిసార్లు మనము ప్రామిస్ని రిసీవ్ చేసుకున్న తర్వాత అక్కడితో ఆపేస్తాం, థ్యాంక్స్ చెప్పేసి అయిపోతుంది అనుకుంటాం. దట్ ఈస్ ద బిగినింగ్, ఇట్స్ నాట్ ది ఎండ్. మనం అది గుర్తుపెట్టుకోవాలి. సో ఏం చెప్పుకున్నాం మనం? గాడ్స్ ప్లాన్ ఈజ్ రివీల్డ్ టు అస్ త్రూ హిస్ ప్రామిస్ అండ్ త్రూ హిస్ పీపుల్. ఎందుకు? ఫర్ అస్ టు ప్రిపేర్ అంటే ఏంటి? మనల్ని మనం, మన హార్ట్స్ని మనం, మన పర్స్పెక్టివ్స్ని మనము అలైన్ చేసుకోవటము, గాడ్స్ ప్లాన్కి మనం అలైన్ చేసుకోవటం. ఓకేనా? సో గాడ్స్ ప్లాన్, హిస్ ప్రామిస్ అండ్ హిస్ పీపుల్, ప్రిపరేషన్, అండ్ దెన్ ఏంటి? పర్పస్ ఉంటుంది. ఆ పర్పస్ ఫుల్ఫిల్ అవ్వాలి అల్టిమేట్గా. దట్ ఈస్ ద పాయింట్. మనము ఒక లైఫ్లో నుంచి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి వాక్యంలో ఈ విషయాల గురించి చూడాలంటే. మోజెస్ ఉన్నాడు, దావీదు, యోసేపు, దానియేలు, ఎంతమంది ఉన్నారు. మనం పీటర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు బాగా తెలుసు కదా. పీటర్ ఎగ్జాంపుల్, ఆయన ప్రొఫెషన్ ఏంటి? ఫిషింగ్. ఆయన మరి ఎట్లా సెటిల్ అవుదాం అనుకున్నాడేమో, ఆయన కెరియర్ ప్లాన్స్ ఏంటో మనకు తెలీదు. ఫిషింగే చేసుకుంటూ ఉందాం అనుకున్నాడు. ఏసీ వచ్చినప్పుడు పిలిచారు, పీటర్ ఫాలో మీ అంటే ఆయనకి ఏం తెలీదు. మంచి విషయం ఏంటంటే ఆయన ప్రొఫెషన్ ఆయన వదిలిపెట్టి ఏసీని ఫాలో అయ్యాడు. ఏసీ అన్నారు పీటర్ పట్ల, ఏమన్నారు? ఏసీ ఏమన్నారు పీటర్ని? నువ్వు ఫిషర్మెన్, కానీ నేను నిన్నేమని చేస్తాను? మనుషుల్ని పట్టే జాలరుగా. ఐ విల్ మేక్ యూ ఫిషర్ ఆఫ్ మెన్. కదా, దాట్స్ ద గాడ్స్ ప్లాన్ ఫర్ పీటర్. ఎలా తెలిసింది పీటర్కి? వాక్యం ద్వారా, పీపుల్ ద్వారా కాదు, డైరెక్ట్గా ఏసీ. అసలు ఎన్ని ఇయర్స్ ఉన్నారు పీటర్ ఏసీతో? 3.5 years ఉన్నారు కదా. 3.5. మనకు ఒక వన్ యూత్ మీటింగ్కి వచ్చిన ఒక కాన్వకేషన్ 3-4 days వస్తే మనం ఎంత ఇన్ఫర్మేషన్ మనకి తెలుస్తుంది. నాట్ ఓన్లీ ఇన్ఫర్మేషన్, దట్ విల్ బీ ఎ బ్లెస్సింగ్ కదా మనకి. మనం చాలా నేర్చుకుంటాం. అలాంటిది 3.5 years పీటర్ ఏసైతో ఉన్నారంటే అసలు ఆయన లైఫ్ ఎంత బ్లెస్డ్ అనిపించింది. కానీ 3.5 years అయిన తర్వాత పీటర్ ఎలా ఉన్నాడు? అంతే ఉన్నాడు. ఏసే మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ వింటున్నాడు, చేస్తున్నవన్నీ చూస్తున్నాడు. లాస్ట్కి ఏం చెప్పాడు? ఈయన ఎవరో నాకు తెలీదు, ఎవరైనా నాకు తెలీదు 3 times చెప్పాడు కదా పీటర్. అప్పటి వరకేమో నువ్వు నాతో వస్తావంటే వీళ్ళు ఎవ్వరు విడిచిపెట్టినా నేను మాత్రం విడిచిపెట్టను, నేను చనిపోవడానికి కూడా రెడీయే. మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్, రూపాంతరం కొండ దగ్గర ఏమంటారు? ఇదేదో బాగుంది ఈ సీన్, నేను ఇక్కడ మీకు వేస్తాను, మీరు ఇక్కడే ఉండిపోవచ్చు కదా అని ఏసీకి సలహాలు వేస్తున్నాడు. ఈయన తొందరతనంలో మాట్లాడేటువంటి వ్యక్తి, సైనికుడు చెవి కోసేస్తాడు కదా. కానీ లాస్ట్కి ఏం చేశాడు? ఏసీని తెలీదు అని 3 సార్లు చెప్పారు. అంత మాత్రమే కాదు, కానీ హీ వెంట్ బ్యాక్ టు హిజ్ ఓల్డ్ ప్రొఫెషన్. ఏంటి? మళ్ళీ ఫిషింగ్కి వెళ్ళాడా లేదా? మరలా ఏసై వచ్చినప్పుడు అక్కడ ఏమైనా ఉంటుంది? ఆయన సిగ్గుపడ్డాడు అని ఉంది. అండ్ ఆయన 3 times నాకు తెలియదు అని చెప్పినప్పుడు ఇట్స్ బ్యూటిఫుల్గా రాయబడింది. ఏంటి? పీటర్ అండ్ జీసస్ లుక్డ్ అట్ ఈచ్ అదర్ అని ఉంది. ఆయన తర్వాత వెళ్ళి గుండె బాదుకొని ఏడుస్తాడు. నేను ఎట్లా చెప్పగలిగాను? 3.5 years నాతో ఉన్నటువంటి ఆయనతో, నన్ను అంతగా ప్రేమించిన ఆయన నేను తెలీదు అని ఎట్లా చెప్పగలిగాను? ఏడుస్తాడు. గాడ్స్ ప్లాన్ ఏంటి? పీటర్ నేను మనుషులను పట్టే జాలరుగా చేస్తాడు. దేవుని రాజ్యం కోసం మనుషులను కట్టేటువంటి వ్యక్తిగా నేను చేస్తాను. నేను నా సంఘంలో నేను బలంగా వాడుకుంటాను. హీ హ్యాడ్ మెనీ ప్రామిసెస్. ఆయన ప్రిపరేటరీ ఫేజ్ ఎంత? 3.5 years. మనం ఒకవేళ 3 years నుంచి వస్తున్నామేమో యూత్ మీటింగ్కి, మోర్ దాన్ 3 years నుంచి, సండే స్కూల్ నుంచి వస్తున్నామేమో యూత్ మీటింగ్కి. పీటర్కి అర్థం కాలేదు 3.5 yearsలో ఆయనతో ఉన్నప్పటికీ. మనం ఎన్ని వీక్స్ వస్తున్నామో, ఎంత కాలం నుంచి వస్తున్నామని కాదు, కానీ మనకు అర్థమవుతున్నాడా లేదా? ఐ నో, ఆ మనకి తెలియకపోతే, మనకు అర్థం కాకపోతే, హూ ఈస్ హీ అండ్ వాట్ హ్యాస్ హీ డన్ ఫర్ మీ, ఆయన ఎవరు, ఆయన నీ కోసం నా కోసం ఏం చేశాడు అనేది మనకు అర్థం కాకపోతే పీటర్ లాగే మనం ఉంటాం. కానీ మనం ఇందాక చెప్పుకున్నాం కదా, యాక్ట్స్ 1st chapterలో యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళే ముందు ఏం చెప్పారు? మీరు పరిశుద్ధాత్మ దేవుని గురించి వెయిట్ చేస్తుండండి. అప్పుడు స్టార్ట్ అయింది. ఆయన ఏంటి? దే వర్ ఆల్ ఇన్ ప్రేయర్. హీ స్టార్టెడ్ ప్రిపేరింగ్ హిమ్సెల్ఫ్. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి పీటర్ జీవితం ఎలా మారిందో తెలుసా? యాక్ట్స్ 4th chapterలో అంటాడు, మీకు భయపడాలా, నేను దేవునికి భయపడాలా? యేసుక్రీస్తు గురించి మాట్లాడితే చంపేస్తాము, బంధిస్తామంటే మీకు భయపడాలా, నేను దేవునికి భయపడాలా?
ఎంత బోల్డ్నెస్, ఎంత ధైర్యం. అక్కడిది అయిపోలేదు, అక్కడి నుంచే బిగినింగ్. ఆయన జీవితము 2 లెటర్స్ రాస్తారు ఆయన. ఆయన ఎండింగ్ ఎలా ఉందో తెలుసా? భయపడినటువంటి పేతురు, పారిపోయినటువంటి పేతురు, మరలా ఓల్డ్ ప్రొఫెషన్కి వెళ్ళిపోయినటువంటి పేతురు లాస్ట్లో నీరో చక్రవర్తి పరిపాలిస్తున్న కాలంలో ఆయన చనిపోవడానికి తీసుకెళ్తుంటే ఆయన అంటాడు, నన్ను మీరు సిలువ వేయటానికి నా రక్షకుడిలాగా నేను అర్హుడిని కాదు, నన్ను ఏసైలాగా, యేసుక్రీస్తు ప్రభువారిలాగా నన్ను సిలువ వేయొద్దు, నన్ను అప్సైడ్ డౌన్ పొజిషన్లో సిలువ వేయండి అని అంటాడు. ఆయన ధైర్యము అక్కడి వరకు వెళ్ళింది, వెనుకాడలేదు. చివరికి వచ్చేసరికి గాడ్స్ ప్లాన్స్ ఫర్ అస్. యెషయా గ్రంథము ఐజియా 55:9 ఉంటుంది ఏంటి? మై వేస్ ఆర్ హయ్యర్ దాన్ యువర్స్, మై థాట్స్ ఆర్ హయ్యర్ దాన్ యువర్స్. ఆయన ప్లాన్స్కి మన ప్లాన్స్కి అసలు పోలిక ఏంటి? పోలిక లేదు. నువ్వు వేసుకున్న ప్లాన్స్ ఏమవుతుందో మనకు కూడా తెలీదు. ఫెయిల్ అయితే, ఛాలెంజెస్ వస్తే ఎట్లా రెస్పాండ్ అవ్వాలో, ఏం చేయాలో తెలీదు. మీ కెరియర్ గురించి మీకు ప్లాన్స్ ఉన్నాయా? 10th అయిన తర్వాత ఏం తీసుకుందాం, ఎంపీసీ బైపీసీ తీసుకుందామని ప్లాన్స్ ఉన్నాయా? ఇంటర్ తర్వాత బీటెక్ ప్లాన్స్ ఉంటాయి కదా మన కెరియర్ గురించి. నన్ను ఒక్క విషయం అడగనివ్వండి, దేవుని పట్ల మీకున్నటువంటి ప్లాన్ ఏంటో మీకు తెలుసా? మనందరి పట్ల దేవునికి కామన్ ప్లాన్ ఉంటుంది. ఏంటి? ఇది ఉంటుంది, అందరూ రక్షింపబడాలి, అందరూ ఆయన్ని అంగీకరించాలి అని 1 తిమోతిలో ఉంటుంది. కానీ స్పెసిఫిక్ ప్లాన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీబడి ఆఫ్ అస్. మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం, నీ స్టేటస్ ఏంటి, నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు ఎబిలిటీ ఏంటి, ఇవన్నీ కాదు. పీటర్ ఎబిలిటీ ఏంటి? హీఈస్ అన్ ఇలిటరేట్, హీఈస్ అ ఫిషర్మ్యాన్. ఆయన క్వాలిటీస్ చూసి సెలెక్ట్ చేసుకున్నాడా? గాడ్స్ ఎలక్షన్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ యువర్ అండ్ మై ఎబిలిటీ. యాషెస్ అని విన్నారు కదా మీరు? ఎవరెవరికి జరుగుతుంది యాషెస్ అని? ఆస్ట్రేలియా అండ్ ఇంగ్లాండ్. 1882లో క్రికెట్ జరుగుతున్నప్పుడు ఆస్ట్రేలియా ఇంగ్లాండ్కి వచ్చి ఓవల్లో ఒక టెస్ట్ మ్యాచ్ గెలిస్తే, ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా డిఫీటెడ్ ఇంగ్లాండ్. వాళ్ళు తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇంగ్లాండ్లో ఒక న్యూస్ పేపర్ రాస్తారు. ఏమని రాస్తారంటే, ఇంగ్లీష్ క్రికెట్ చచ్చిపోయింది, వాళ్ళని బరీ చేశారు, వాళ్ళని కాల్ చేశారు, ఆ యాషెస్ ఆస్ట్రేలియాకి తీసుకెళ్ళిపోయారు అని చాలా సార్కాస్టిక్గా, సెటారికల్గా రాశారు ఇంగ్లీష్ న్యూస్ పేపర్ వాళ్ళే. ద వెరీ ఫాలోయింగ్ ఇయర్ 1882-1883లో అప్పుడు ఇంగ్లాండ్ కెప్టెన్ ఛాలెంజ్ చేశాడు, వాళ్ళు తీసుకెళ్ళిపోయినటువంటి యాషెస్ని మేము మరలా తీసుకొస్తాము అని. ఆ నెక్స్ట్ ఇయర్ వాళ్ళు వెళ్ళి ఆ సిరీస్ని గెలుస్తారనమాట. అప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఆస్ట్రేలియాని ఓడించి ఏదైతే ఇక్కడ అప్పుడు సెటారికల్గా రాశారో యాషెస్ అని, దాన్ని మరలా తీసుకొచ్చినట్టు వాళ్ళు చెప్తారు. దానికి యాషెస్ అని అప్పటి నుంచి పేరు వచ్చింది. ఆ టోర్నమెంట్లో వన్ ఆఫ్ ద క్రూషియల్ అండ్ ఇంపార్టెంట్ ప్లేయర్ who also became a national player for England at the age of 16. ఒక ధనవంతుడి కుటుంబంలో పుట్టారు. వాళ్ళది ఒక గ్రేట్ అండ్ వెల్దీ ఫ్యామిలీ. గ్రేట్ ఫ్యామిలీలో పుట్టారు, చాలా మనీ ఉంది అండ్ మంచి పేరు. ఆబ్వియస్గా మంచి పేరు వచ్చింది కదా అంత టోర్నమెంట్ గెలిస్తే. చార్ల్స్ థామస్ స్టడ్, సిటీ స్టడ్. అయితే ఒకసారి డిఎల్ మూడీ మీటింగ్కి వెళ్ళినప్పుడు దేవుని గురించి విన్నప్పుడు ఆయన దేవుని సరెండర్ చేసుకోవాలనుకున్నాడు. కానీ తర్వాత మరలా వచ్చి స్పోర్ట్స్ని కొనసాగించాడు. అట్లా 2-3 టైమ్స్ జరిగింది. 2-3 టైమ్స్ ఆయన డెసిషన్ తీసుకొని మరలా హీ టర్న్ బ్యాక్, మళ్ళీ పడిపోయాడు. మళ్ళీ అలా ఒకసారి క్లిష్టమైన పరిస్థితిలో మరలా డిఎల్ మీటింగ్కి వెళ్ళినప్పుడు హీ టుక్ అ ఫర్మ్ డెసిషన్. అండ్ అప్పట్లో అది బాగా పిచ్చోడ్లాగా చూశారు అతన్ని. ఎందుకంటే ఫేమ్ పెరుగుతుంది, నేమ్ పెరుగుతుంది, అన్నీ వస్తున్నాయి, మనీ ఉన్నాయి, ఎందుకు హీస్ డ్రాపింగ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ఎవ్రీ ఫార్మాట్ ఆఫ్ క్రికెట్. ఏమైంది ఆయనకంటే, నాకు వీటన్నిటికంటే దేవుడు ఇంపార్టెంట్, నా పట్ల దేవునికి ఉన్నటువంటి ఉద్దేశం ఇంపార్టెంట్ అని ఆయన మిషనరీగా వెళ్తాడు. కేంబ్రిడ్జ్లో చదువుకున్నాడు, గ్రేట్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. చైనాకి వెళ్తాడు, ఇండియాలో ఊటీకి వస్తారు, 6 years చేస్తారు. అండ్ దెన్ హీ గోస్ టు ఆఫ్రికా. వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత కొంతకాలానికి వస్తుంది కదా, మనీ వస్తాయి కదా,
అప్పట్లో చాలా వెల్త్ అది, అంతా కూడా మిషనరీస్కి రాసేస్తాడు. సిటీ స్టడ్ చెప్పినటువంటి ఒక కోట్స్లో ఒక కోట్ ఏంటంటే, ఓన్లీ వన్ లైఫ్ విల్ బీ పాస్ట్ అండ్ ఓన్లీ వాట్స్ డన్ ఫర్ క్రైస్ట్ విల్ లాస్ట్. ఒకే ఒక జీవితం, అది అయిపోతుంది త్వరగానే, కానీ క్రీస్తు కొరకు ఏం చేశామో అదే ఉండిపోతుంది అని అంటారు. ఇప్పుడు మనం ఒక నేమ్ వింటూ ఉంటాం కదా, వైభవ్ సూర్యవంశీయ ఏదో పేరు ఉంది. 10th రాశాడు ఆ అబ్బాయి, అయిపోయింది, మొత్తం బాగా మాట్లాడుకుంటారు తన గురించి. ఇప్పుడు తనని రిటైర్మెంట్ ఇవ్వమంటే ఆపేయమంటే ఏమంటాడు, నేను నా స్కూల్నైనా ఆపేస్తాను, ఎడ్యుకేషన్ అయినా ఆపేస్తాను, కానీ దాన్ని మాత్రం ఎందుకు, ఫేమ్ మనీ అన్నీ వస్తున్నాయి కదా. సేమ్ పొజిషన్లో ఉన్నటువంటి సిటీ స్టడ్ 23 yearsకే హీ గేవ్ అప్ ఎవ్రీథింగ్. నాకు నా పట్ల దేవునికి ఉన్నటువంటి ప్లాన్ కంటే నా ప్లాన్స్ నాకు ముఖ్యం కాదు అని. ఈ ఈవినింగ్ నేను ఐ వుడ్ ఎంకరేజ్ ఆల్ ఆఫ్ అస్ 3 things. 1, సీక్ గాడ్స్ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్. సీక్ గాడ్స్ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్. దేవుని ప్రణాళిక మీ పట్ల ఏంటో మీరు కనిపెట్టండి, వ్యక్తిగతంగా కనిపెట్టాలి. అది ఎప్పుడు మనం కనిపెడతాం, మనం ఇందాక చెప్పుకున్నాం, మనకి ఆయన అర్థమైనప్పుడు, ఏం చేశాడో తెలిసినప్పుడు. పీటర్ 3.5 years ఉన్నారు, నువ్వు ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నావు అని కాదు. సీక్ గాడ్స్ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్ అండ్ దెన్ దేవుడి ప్లాన్ మనకి తెలియజేసినప్పుడు సరెండర్ టు హిమ్, సబ్మిట్ టు హిమ్. కష్టమే కదా, అంత ఈజీ కాదు. అండ్ తర్వాత ఇఫ్ యూ జెన్యూన్గా ఆనెస్ట్గా ఇఫ్ యూ రియలీ సబ్మిట్ టు హిస్ ప్లాన్ అండ్ దెన్ యూ విల్ సీ హిస్ వర్క్ ఇన్ యువర్ లైఫ్. ఫస్ట్ సీక్ హిస్ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్, and then surrender and submit to him, and you will definitely see his work in your life. నేను బీటెక్ చదువుతున్నప్పుడు అసలు ఇంటర్మీడియట్ తర్వాత నేను అనుకున్న ఒక్కటి కూడా జరగలేదు. బీటెక్ అవ్వచ్చు, జాబ్ అవ్వచ్చు అండ్ ఎవ్రీథింగ్. ఏంటిది అనుకున్నాను, కానీ బట్ నౌ ఇఫ్ ఐ లుక్ బ్యాక్, నేను ఒకటే చెప్తాను, ఐ యామ్ బ్లెస్డ్, ఐ యామ్ హ్యాపీ. నాకు చాలా ప్లాన్స్ ఉన్నాయి, కానీ కొన్ని దేవుడు నా లైఫ్లో అనుమతించనందుకు, అలౌ చేయనందుకు ఐఎమ్ గ్రేట్ఫుల్ టు గాడ్. ఒకవేళ గాడ్ నేను దేవుని ప్లాన్కి నేను వినకపోయి ఉంటే, నా ఓన్ ప్లాన్స్ని నాకు కావాలనుకుంటే, నేను ఇమాజిన్ చేసుకోలేను ఎట్లా ఉండేవాడిను. గాడ్స్ ప్లాన్స్ ఆర్ హయ్యర్ దాన్ అవర్ ఓన్ ప్లాన్స్ ఫర్ us. సో మనం ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నాము, దేవుడు మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడు మనకు తెలుసా? వ్యక్తిగతంగా నీకు తెలుసా నీ లైఫ్ గురించి? ఇక్కడ ఉన్నాం కాబట్టి నేను ఇది చేస్తున్నాను కాదు. ఎప్పుడు ఇక్కడే ఉంటావా? లేదుగా. సీక్ హిస్ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్, సరెండర్ అండ్ సబ్మిట్, అండ్ దెన్ యూ విల్ షూర్లీ సీ హిస్ వర్క్ ఇన్ యువర్ లైఫ్. అన్నొచ్చి ప్రేయర్ చేసుకుందాం. అన్నొచ్చి ప్రేయర్ చేస్తారు.